అసలు పాపప్ కెమెరా ఎందుకు ఆగిపోయింది? ఫస్ట్ పాపప్ కెమెరాతో వచ్చిన మొబైల్ ఏంటి? అసలు పాపప్ దేనివల్ల ఆగిపోయింది? హీటింగ్ ఇష్యూవా? బ్యాటరీ ఇష్యూవా? రండి ఈ టాపిక్ మీద మనం వీడియో అయితే డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు శివ టెక్ లాగ్స్. ఈ వీడియో ఏంటంటే అసలు పాపప్ టెక్నాలజీ తీసుకొచ్చిందే వివో బ్రాండ్ నుంచి అనమాట. ఇది 2008లోనే ఫస్ట్ వివో నెక్సన్ నుంచి మనకి 2018లో ఫస్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి అప్పట్లోనే 20,000, 22,000 అరౌండ్ అయితే మనకి ఈ ఫోన్ అయితే రావడం జరిగింది. ఇదే 2018లో లాంచ్ అయిన ఫస్ట్ పాపప్ కెమెరా ఫోన్. అండ్ మనకి అప్పటి నుంచి కూడా 32 MP మెగాపిక్సెల్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఈ రెండు టెక్నాలజీలు ఇంట్రొడ్యూస్ చేసింది కూడా వివోనే. వివో V15 ప్రోలో అయితే మనకి 32 MP పాపప్ కెమెరా అయితే ఉండేది. అండ్ అసలు ఇది ఆగిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకి పంచ్ హోలు అండ్ ఇన్ డిస్ప్లే కెమెరాస్ అయితే వచ్చినాయి కదా, అవి కొన్ని ప్లాస్టిక్ ఫోన్ వరకు వచ్చినాయి. అసలు ఇది ఎందుకు ఆగిపోయింది? ఇది ఫెయిల్ అయిందా లేదంటే ఏంటనేది ఈ వీడియోలో డీప్గా అయితే డిస్కస్ చేద్దాం రండి. ఫస్ట్‌గా పాపప్ కెమెరాస్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెకానికల్ సమస్యలు అనమాట. మామూలుగా మనం నార్మల్‌గా డిస్ప్లే ఫోన్‌తో పాటు వచ్చే డిస్ప్లేలో కెమెరాకైతే ఏ మోటార్ అవసరం లేదు. జస్ట్ సెన్సార్‌తో అయితే వర్క్ అవుతుంది. కానీ పాపప్ కెమెరా అలా కాదు. దానికి సపరేట్‌గా మళ్ళీ సెల్స్, దానికి మళ్ళీ సపరేట్ మోటార్ అయితే ఉంటుంది. ఇది ఎన్నిసార్లు అయితే సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తామో అన్నిసార్లు కూడా ఈ పాపప్ కెమెరా పైకి రావడం, ఆ మోటార్‌కి సప్లై అవ్వడం వల్ల దీనివల్ల బ్యాటరీ డ్రైన్ కూడా బిలో 15% ఉంటే కనుక పాపప్ కెమెరా అయితే పనిచేసేది కాదు, సరిగ్గా వర్క్ అయ్యేది కాదు. అండ్ అదర్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇది ఆగిపోవడానికి నేను పాపప్ కెమెరా ఇవ్వడం వల్ల ఫోన్స్‌కి అయితే బ్రాండ్స్‌కి వాళ్ళకి వాటర్ రెసిస్టెంట్ కానీ, ఐపీ రేటింగ్ అయినా ఇవ్వడానికి అయితే అవ్వదు. ఎందుకంటే దీంట్లో ఉన్న నీరు, ధూళి అయితే లోపలికి వెళ్ళడం వల్ల పాపప్ ఓపెన్ అవ్వగానే చిన్న హోల్ అయితే కనపడుతుంది కదా, దానివల్ల ఐపీ రేటింగ్ కానీ, వాటర్ రెసిస్టెంట్ కానీ ఇవ్వడానికైతే ఫోన్ కంపెనీకి అవకాశం అయితే లేదనమాట. అండ్ ఇందులో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇప్పుడు మనం అంటే ఫేస్ లాక్ పెట్టుకున్నాం కదా చాలా వరకు. దీనివల్ల అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పాపప్ కెమెరా అలా కాదు. దానికి మళ్ళీ సపరేట్ మోటార్ తిరగాలి. అండ్ దాని వల్ల కూడా ఇవి పాపప్ అయితే స్టాప్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనివల్ల బ్రాండ్స్‌కి ఎక్స్‌పెన్సివే కానీ తక్కువ ఖర్చులో అయితే అవ్వడానికి అయితే కుదరదనమాట. ఇప్పుడు మనం వాడే ఫోన్‌లో అయితే జస్ట్ చిన్న కెమెరా పెడతారు, అయిపోయింది. అదే పాపప్ కెమెరా అయితే దానికి మళ్ళీ సెటప్ పైకి రావడానికి, కిందకి వెళ్ళడానికి కూడా దానికి సపరేట్ మోటార్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఈ మోస్ట్ ఆఫ్ ది రీజన్ అయితే దానివల్ల ఈ పాపప్ కెమెరా అయితే ఆగిపోవడం అయితే జరిగింది. అండ్ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేదంటే ఫోన్ బరువు అండ్ థిక్‌నెస్ అనమాట. ఎప్పుడైతే పాపప్ కెమెరా లోపల ఉంటుందో దానికి సంబంధించిన స్పేస్ అయితే కూడా మనం ఇవ్వగలగాలి. అండ్ బరువు పెరుగుతుంది. అండ్ బ్యాటరీ సైజును కూడా తగ్గించాల్సిన అయితే ఉంటుంది. మీరు గమనిస్తే గనక 2018లో వచ్చే మోడల్స్ అన్నీ 2018లో వచ్చే మోడల్స్ అన్నీ కూడా 4,000, 3,000, 4,500 mAh లోపు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఉండేది. దానివల్ల కూడా ఫోన్ థిక్‌నెస్, వెయిట్ కూడా రెండు అయితే కూడా పెరిగావనమాట. అండ్ ఇప్పుడున్న 5G టెక్నాలజీలో కూడా పాపప్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాంటీనాలు ఎక్కువగా అమర్చాల్సి అయితే ఉంటుంది. ఇది పాపప్ మెకానిజం ఉండడం వల్ల స్పేస్ అంతా దానికే ఆప్టిమైజ్ అవుతుంది కాబట్టి దాన్ని యూజ్ చేయడం అయితే చాలా వరకు 90% బ్రాండ్స్ అన్నీ కూడా పాపప్‌ని అయితే అవాయిడ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి అయితే పంచ్ హోల్ అండ్ అండర్ డిస్ప్లే దీనివల్ల టెక్నాలజీ అయితే వాడుతున్నారు. దీనివల్ల ఫోన్ బరువు తక్కువగా ఉండడమే కాకుండా ఎక్కువ కాలం అయితే కెమెరా స్పామ్ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ బరువు కూడా దీనికైతే తగ్గడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వచ్చిన బెస్ట్ 5 ఫోన్స్ పాపప్ కెమెరా ఫోన్స్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం మనం. అండ్ జూన్ 2018లో వివో నెక్సన్ నుంచి అయితే ఫస్ట్ ఫోన్ వచ్చింది అయితే మనం చెప్పుకున్నాం కదా. దాని తర్వాత వచ్చిన మోడల్ వచ్చేసి ఒప్పో ఫైండ్ ఎక్స్, అది కూడా 2018లోనే. అండ్ వివోకి అతిపెద్ద సక్సెసర్ వచ్చేసి వివో V15 ప్రో మోడల్స్ అయితే వచ్చాయి 2019లో. ఇంకా అప్పటి నుంచి వచ్చిన సెన్సేషన్ ఏంటంటే రెడ్మీ K20. పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన ఫోన్ అనమాట ఇది. K20 ప్రో కూడా ఇది పాపప్ కెమెరాతో అయితే వచ్చింది 2019లోనే. అండ్ రియల్మీ నుంచి కూడా రియల్మీ 19లో రియల్మీ ఎక్స్ అయితే మోడల్‌తో 2019లో ఫోన్ అయితే తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ఫోన్సే కనిపించట్లేదు. పాపప్‌తో ఎక్కడ కూడా నాకు తెలిసి ఫోన్ అనేదే లేదు. అండ్ దీన్ని ఇంకా ఫ్యూచర్‌లో తీసుకొస్తారా లేదా అనేది కూడా అయితే డౌట్. నాకు తెలిసి అయితే 100% అయితే పాపప్ టెక్నాలజీ ఇంకెక్కడితో మనం చూడలేమనమాట. అండ్ దీన్ని చూడకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి పాపప్ ఉండడం వల్ల అయితే ఫోన్ హీట్ ఎక్కువ అయితే అవుతుంది. దాని గురించి కూడా ఫోన్‌లో పాపప్ అయితే తీసేసారు చాలా వరకు బ్రాండ్స్ అయితే. అండ్ లో బ్యాటరీ అనమాట. బిలో 15% ఉంటే గనక మోటార్‌కి పవర్ సరిపోవడం వల్ల బ్యాటరీ అయితే ఫోన్ అయితే కెమెరా అయితే ఓపెన్ అయ్యేది కాదు. అండ్
ఇది మనం వివో నెక్స్ట్‌లో కూడా అప్పుడైతే మనం చూసాం. అప్పట్లో వైరల్ అయితే అయింది. పాపప్ కెమెరా ఓపెన్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళకపోవడం. ఒకవేళ ఓపెన్ అయినట్టుండి కూడా కెమెరా బయటికి రాకపోవడం ఇష్యూ అయితే మనం ఫేస్ చేసాం. అండ్ నెక్స్ట్ ఎక్కువ సీ ఏరియాలో ఉండే పీపుల్స్‌కి అయితే ఇసుకెళ్ళిపోవడం, డస్ట్ వెళ్ళిపోయి కెమెరా ఆగిపోవడం, ఫోన్ ఓవర్ హీటింగ్ అవ్వడం. దీనివల్ల పాపప్ ఏరియాలో డస్ట్ అండ్ శాండ్ ఎక్కువైతే గనుక మోటార్‌కి జామ్ అయిపోయి పాకెట్‌లో క్యారీ చేస్తున్నప్పుడు కూడా ఓవర్ హీటింగ్ అయితే ఫోన్ అయితే అయ్యేదనమాట. మెయిన్ రీజన్ వచ్చి మెమరీ అండ్ స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ ఫుల్ అయితే గనుక కెమెరా ఫంక్షన్స్ ప్రాపర్‌గా అయితే వర్క్ అవ్వవు. అట్‌లీస్ట్ పాపప్ కెమెరా ఉన్న ఫోన్‌కి 3-4 జీబీ ఫ్రీగా అయితే స్పేస్ ఉండాలి. కానీ మనకిప్పుడు అప్పుడొచ్చే ఫోన్‌లోనే 6 జీబీ ర్యామ్ అంటేనే పెద్ద గొప్ప అనమాట. ఇప్పుడంటే 8 జీబీలు, 12 జీబీలు అయితే మనం చూస్తున్నాం. కానీ అప్పుడు వచ్చేవి. కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉండేవి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీలో ఎంతమంది పాపప్ కెమెరా ఫోన్ వాడారు? ఆ ఎక్స్‌పీరియన్స్ మీకెలా అనిపించింది? ఆగిపోవడం వల్ల ప్లస్ అయిందా? మైనస్ అయిందా? ఒకవేళ ఫ్యూచర్‌లో ఈ పాపప్ టెక్నాలజీ మళ్ళీ అయితే రావడం జరుగుతుందా? సో, ఇలాంటి మీ ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్‌లో కానీ ఎవరైనా పాపప్ కెమెరా ఫోన్ వాడుంటే కింద కామెంట్ చేయండి. ఏ మోడల్ వాడారు ఏంటనేది. అండ్ చూద్దాం ఫ్యూచర్‌లో ఈ టెక్నాలజీ మళ్ళీ తిరిగి రావచ్చా లేదా అనేది. నాకైతే 90% అయితే తిరిగి రాదని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. కానీ ఇక్కడి నుంచి అయితే వీడియోస్ అన్ని ప్రాపర్‌గా అయితే వస్తాయి. అండ్ దిస్ ఈజ్ శివమణి సైనింగ్ ఆఫ్. బై నౌ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థాంక్స్. బై నౌ.